మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్లోని ఆనందరావు నగర్, వాసవి నగర్, భరత్ నగర్, జానకి నగర్లో చెరువు కింద ఉన్న వారికి నోటీసులు ఇవ్వడంతో వారిని కలిసి ధైర్యం ఇచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. నోటీసులు వచ్చాయని అంత ఆందోళన చెందకండని, మాలాంటి వాళ్ళం కూడా ఉన్నామని, ఇప్పటికే తాను హస్మత్పేట్ చెరువు వద్ద మాట్లాడానని, పేదల జోలికి వస్తే బాగుండదని, కూలి పని చేసుకుంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ నెల నెల బ్యాంకుల్లో రుణాలు కడుతూ 60-70 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వారికి నోటీసులు ఇచ్చి వెంటనే కూలగొట్టడం బాధనిపించే అంశమని, రుణాలు ఇచ్చిన బ్యాంకు కూడా కట్టకపోతే నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇస్తారని, వీళ్ళు మాత్రం రాత్రికి రాత్రి ధర్మాన్ని కాపాడినట్టుగా ఈ పిచ్చి పనులు మానుకోవాలని తెలిపారు. తప్పకుండా వెసులుబాటు ఇస్తుంది. ఏమైనా కోర్టు అవును మరి నిజంగా కావాల్సిన వ్యక్తి అంటాను, కానీ ఎట్లా కట్టిండ్రు వాళ్ళు, ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు, ఎట్లా కొనుక్కున్నారు వాళ్ళు, దీని ఇంకా పూర్వపరం ఏంటిది, వాళ్ళని ఆలోచించాలని చెప్పి ఈ డాక్టర్ని సేవిస్తారు. నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా రాత్రి బుందెలకు పంపించి, ఈ బుందెలకైతే నాకు ఉంటుందా, బుందెలు పంపించి నువ్వు కూరగొడతా అంటే మనసు చెప్పండి. ప్రజలను మన హక్కులు ఉంటాయి, ఆత్మ రక్షణ, మన స్వేచ్ఛగా మన అభిప్రాయం నిరూపించే పద్ధతి, మన ఆశలు కొనుక్కునే పద్ధతి ఇచ్చారు. లేదా ఎక్కడ పోయిన మున్సిపాలిటీ అన్నాడు, ఎక్కడ పోయినా కానీ ముఖ్యమంత్రి ఎక్కడ పడుతున్నాడు? మరి ఈ పార్టీ కాదు 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో 1952 to 2024 72 years ఆఫ్ ఇండిపెండెన్స్. వీళ్ళు 40 సంవత్సరాల పాలించి ఉందే. మరి తెలుగుదేశం పాలించి 12 ఏళ్ళు, టీఆర్ఎస్ పాలించి 9 సంవత్సరాలు, 68 నుంచి 83 వరకు 80 వచ్చారు. మరి మీరే ముఖ్యమంత్రి ఏం చేసింది? మరి ఆయన ముఖ్యమంత్రి తెలియనట్టుగా, ఆయన ముఖ్యమంత్రి ఒక స్వార్థమైనట్టుగా, ఏం మాట్లాడే సత్య హరిచంద్రుడైనట్టుగా కొత్త గురించి మాట్లాడుతున్నాడు. అందుకని నేను ఏమంటున్నా, గురించి ఆందోళన చెందకండి. డెఫినెట్గా నేను ఉంటాను. లక్ష్యంగా ఎందుకు వచ్చామంటే ఏ నిద్రపోతలేదు, రాత్రి 3 గంటగా నేను పెళ్లి పడతాను, నిద్రపోతుంది, మామూలు అంత ఆందోళన పడుతుందంటే ఆందోళన పలకంగా చెప్పినప్పుడు వచ్చింది. కాబట్టి మీరంతా నేను మాట్లాడుతూ మీకు అవసరమైనప్పుడు ఆ మొత్తం 170 కాగితాలు కూడా జిరాక్స్ కాపీలో ఒక శక్తి ఉంది. ఇవాళ సాయంత్రం కానీ అది నాకు ఇవ్వండి, సాయంత్రం కదా ఇవ్వండి, నేను ఇళ్ళగా ఇవ్వండి, నాకు ఓట్లు గెలిపించి మీరు ఇంత పడతారు రాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.